Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. శుభ సాయంత్రం. ఆహ్లాదకరమైన విశాఖపట్నంలో ఈ సాయంత్రం వేళ ఆత్మీయుల మధ్య మీతోటి సంభాషించే అవకాశం రావటం, దీనికి అవకాశం కల్పించినటువంటి సుధాకర్ గారికి, అలాగే జలంధర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి విదేశాల్లో ఉంటూ కూడా మనం పెరిగిన వాతావరణం, మన బంధువులు, మన గ్రామం, మన రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఎందుకుంది అని చెప్పని ఆలోచించుకొని వాళ్ళుగా ఒక సంఘంగా ఏర్పడి కదలకుండానే కూర్చోకుండా వాళ్ళ వంతు సహాయాన్ని ఆర్థికంగాను అలాగే ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ఇందాక రాజేష్ గారు చెప్పినట్లు, శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, ఓటర్లను చేర్పించే విధానంలో కావచ్చు, వాళ్ళు ముందుండి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా శాసనమండలి జరిగిన ఎన్నికల్లో చూసుకుంటూ ఉంటే ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని మొదటి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు కూడా ఎలా వేయాలో వివరించి చెప్పి ఆ గెలుపులో వాళ్ళు కూడా సింహభాగం వాళ్ళకు కూడా దక్కుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1980 నుంచి గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి మేము రాజకీయాల పట్ల ఆసక్తిగా ఆనాటి పెద్దల సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా నాకు మార్గదర్శకంగా నిలిచినటువంటి డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, ఆ తర్వాత యలమంచిలి శివాజీ గారు, వడ్డే శోభనాథరేశ్వరరావు గారు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మొట్టమొదటి జనతా పార్టీ, ఆ తర్వాత లోక్దళ పార్టీ దాంట్లో ఉన్నందువల్ల చిన్నపిల్లలమైన మమ్మల్ని వాళ్ళతో సదాశివరావు గారితో నాకున్న అనుబంధం, యలమంచిలి శివాజీ గారితో ఉన్న అనుబంధంతో ఆ యోధులు అందరి దగ్గరికి కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళటం కూడా జరిగింది. రాజకీయాల పట్ల కొంచెం ఆసక్తి కూడా పెరిగింది. ఎందుకంటే చదువు సంధ్య లేదు కాబట్టి, పల్లెటూరులో ఉన్నాం కాబట్టి అదొక వ్యాపకం అయిందనమాట. ఆ సందర్భంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్న రోజు, తెలుగువారనే వాళ్ళు ఉన్నారా, వీళ్ళు మదరాసీలు అని చెప్పుకునే రోజు, ఒరి పిచ్చిముండాడుకల్లారా, తెలుగు వాళ్ళల్లో విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు, తెలుగువారి యొక్క పౌరుషం, తెలుగువారి యొక్క శక్తి ఇది అని చెప్పని ప్రపంచానికి చాటినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నా నందమూరి తారక రామారావు గారు. వారి దగ్గరగా, అంటే ఇదే దూరంతో కొన్ని వందల సార్లు వెళ్ళే అదృష్టం నాకు కలిగింది. కారణం ఏంటంటే ఆ రోజు పార్టీలో ఉంటాం, అలాగే ఇందాక నేను చెప్పిన పెద్దల యొక్క సహకారంతో, ఆ తర్వాత మా శాసనసభ్యులు మాగ్నేని పెదరత్తయ్య గారు, ఎదురుగా ఉన్నారు ఉమ్మని నాగేశ్వరరావు గారు, వాళ్ళ శాసనసభ్యులు దూడిపాళ ఏరయ్య సోదరు గారు మాకు బంధువులు కావటం, ఆ విధంగా వారి దగ్గరికి ఎక్కువ పర్యాయాలు వెళ్ళటం, తెలుగు యువతలో పనిచేయటం వల్ల సాన్నిహిత్యం పెరిగింది. అదే వరవడిని కొనసాగించుకుంటూ రావడం కూడా జరిగింది. తరువాత మన కీర్తి పతాకానికి వారు ధ్వజస్తంభంగా నిలబడితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఈరోజు తెలుగువారు జెండా పాతటానికి తన దార్శికతతోటి ఆ రోజు మన రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విద్యాలయాలు లేవని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రమారమి 214 సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధించినటువంటి కాలేజీలను స్థాపన చేసేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి కార్యాలయాలు ఉంటే 1000 మంది ఉంటే అందుట్లో కనీసం 100 మంది తెలుగువారు ఉండేలా చేసినటువంటి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2020 అనే కార్యక్రమాన్ని తీసుకుంటే ఎగతాళి చేశారు, ఇంకుడు గుంటలంటే ఎగతాళి చేశారు, ప్రజల వద్దకి పాలన అంటే ఎగతాళి చేశారు. కానీ అవన్నీ చేసి చూయించాడు. ఆ రోజు కూడా 2004లో చెప్పనివి ఆయన మీద అబండాలు మోపి రైతుల మీద ఆయన విమర్శ చేశాడని, వ్యవసాయం దండగా అని చెప్పని మాట్లాడారు. మన పక్క జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు రైతుల సదస్సులో మాట్లాడింది ఇప్పటికీ చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు చెబుతున్నారు. ఈ రోజు కూడా, అంటే సహజంగా గుర్తుపెట్టుకోండి, అబాండం మోపారు, ఆధారాలు లేవు. 53 రోజులు ఆయన కారాగారంలో ఏ విధంగా పెట్టారో ఆ రోజు కూడా ఇలాంటి అబద్ధాలే ఆడారు.
ఆ రోజు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఇద్దరు ముగ్గురున్న పిల్లలు ఈరోజు వ్యవసాయ పరంగా చూసుకుంటా ఉంటే చదివించాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. సాంకేతిక పరిజ్ఞానంతో పెంపొందించే విద్య కలిగి మీ పిల్లలను మరచండి అని అన్నారు. కంప్యూటర్లు కూడు పెడతాయి అని చెప్పని మాట్లాడారు. ఈరోజు కోట్లు సంపాదిస్తున్నాయి అదే కంప్యూటర్లు. అంటే ఒక దార్శనికుడికి ముందు చూపుంటే రాష్ట్రం ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి సీఈఓగా భావించాడే తప్ప నేను ముఖ్యమంత్రిని రాజకీయ పార్టీ రాజకీయం చేయాలని కోరుకోలా. రాజకీయం చేయటం ఆయన మొదలుపెట్టి ఉండటైతే ఈరోజు మాట్లాడుతున్నటువంటి కుక్కమౌతి పిందెల బజారికి కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఆ రోజున్న యోధాన యోధులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాయలసీమ నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్ర వరకు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లోకసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎలాంటి వాళ్ళు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కన్నెర్ర చేస్తే వీళ్ళు బజార్లో వచ్చేవాళ్ళ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళ. కానీ ఆయన అలా భావించలా. ఎందుకంటే కక్షలు కార్టిన్యాలు కాదు, అభివృద్ధి కావాలి. మన పిల్లలు రేపు పొద్దున ప్రశాంతంగా జీవించాలి. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాడు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. ఈరోజు ఫలితాలు అనుభవిస్తున్నారు. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చే సంపద నుంచి ఏ విధంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే 2014లో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పుల్లో 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి మన చేతికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని భవనాలు నిర్మించారు. చాలామంది మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడాడు తాత్కాలిక భవనాలు అన్నారు. కాదు, తాత్కాలిక భవనాలు కాదు, తాత్కాలిక కార్యాలయాలు. తిప్పికొట్టంలో వీళ్ళు విఫలం కావచ్చు, ఈరోజు అదే కార్యాలయాల్లో కూర్చొని వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు నిన్నటిదాకా. ఈరోజు మళ్ళీ వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో అప్పులు చేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉన్న 1,00,000 కోట్లు పోతే 2,50,000 కోట్లు మాత్రమే అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో హెచ్ఓడి కార్యాలయం నిర్మించబడింది, అలాగే డీజీపీ కార్యాలయం నిర్మించబడింది. ఈరోజు శాసనసభ అక్కడే ఉన్నటువంటి శాసనసభ నిర్మించబడింది, అలాగే సచివాలయం నిర్మించబడింది, న్యాయస్థానం నిర్మించబడింది, 7,20,000 టిట్కో ఇళ్ళు కూడా కట్టడం కూడా జరిగింది. ఈరోజు అమరావతిలో సంబంధించినటువంటి శాసనసభ్యులకు కావచ్చు, శాసన మండలి సభ్యులకు కావచ్చు, న్యాయమూర్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, భవనాలు కూడా నిర్మిస్తే 90% పూర్తయితే అయ్యి వీళ్ళకి అందజేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పని దుర్బుద్ధితోటి అమరావతిని నాశనం చేయాలనే దుర్బుద్ధితోటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొన్నటిదాకా కృత్యాలు చేశాడు. ఇన్ని చేసి విద్యుత్ ఒక్కసారి కూడా పెంచలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల్లో రవాణా ఛార్జీలు పెంచలేదు. 200 ఉన్నటువంటి పింఛన్ని 1,000 రూపాయలు చేశారు ఒకేసారి. ఈయనలాగా 4 తడలు విడతల వారీగా చేయలేదు. మరి ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2,000 అంతా చేశాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. క్రిస్టియన్లకు సంబంధించి కావచ్చు, ముస్లింలకు సంబంధించి కావచ్చు, లేకపోతే హిందువులకు సంబంధించిన కావచ్చు, పండగలకి కానుకల రూపేణా వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. విద్యార్థులకు ఏం చేయాలో ఆయన అన్నీ చేశాడు. ఈరోజు ఏం చేశారనే దానికి వాళ్ళు ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు కొంతమందిని వినియోగించుకొని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం వాళ్ళు చేశారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదు ఏం కాదు. ప్రతి గ్రామం నుంచి పోలవరాన్ని చూడటానికి కొన్ని సంవత్సరాలు రోజువారీ రోజుకి 5 నుంచి 10 బస్సులు అక్కడికి వచ్చేసి సందర్శన చూశారు. అయినా సరే వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి వాళ్ళు ఆ రోజు జరిగిన పొరపాటుకి మూల్యం ఈరోజు చెల్లించుకున్నాం. కానీ చాలామంది ఏం భావిస్తున్నారు అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా సత్వరం న్యాయం కావాలని కోరుకుంటున్నారు. నిజమే, మీరు చెప్పింది న్యాయమే, ఒప్పుకుందాం. మీకు అన్యాయం జరిగింది, మీరు వాళ్ళకి ప్రతీకారం తీరాలని కోరుకుంటున్నారు. కానీ రేపు పొద్దున మన పిల్లలు ఇదే బజార్లో ప్రశాంతంగా తిరగాలా వద్దా, మనం ఇక్కడ ఉండాలా వద్దా, వాళ్ళు చేసిన కార్యక్రమాలు తిరిగి మనం చేపడితే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఒక్కసారి ఆలోచించండి. చట్టపరంగా జరుగుతూ ఉన్నాయి. వాసుదేవరావు గారి మీద ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణం గురించి ఆయన మీద ఈరోజు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడులు చేసేసి ఆ వివరాలన్నీ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద జరుగుతూ ఉంది. అలాగే నిన్నగాక మొన్న ఒక శాసనసభ్యుడిని జైల్లో పెట్టారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నాది సామ్రాజ్యం అన్నాడు. మాచర్ల దాటి ఊరు దాటి వెళ్తారో చూస్తూ ఉన్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి నా మీద నుంచి రావాలి, వచ్చే వాళ్ళందరూ నాకు కప్పం కట్టాలని చెప్పని అక్కడ ఏం చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఆయన కారాగారంలో ఉన్నాడు. నిన్నగాక మొన్న కర్నూలులో ఒక శాసనసభ్యుడిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూనే ఉన్నాయి. చాలామంది పెద్ద తలకాయల్ని, అధికారుల్ని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని ఈరోజు వాళ్ళని పదవుల నుంచి తొలగిచ్చేసి వీఆర్ఓలో కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఒక్క రోజులో జరగదు. ఇందాక శ్రీనివాసరావు గారు, రాజేష్ గారు చెప్పినట్టు ఆయన సుమారు ప్రతి శాఖలోనూ 70-80% మంది ఏరి కోరి వాళ్ళకి హార్డ్ కోర్గా ఉన్నవాళ్ళని, లేదంటే ఏదన్నా లొసుకులు ఉన్నవాళ్ళని, అవినీతి పరుల్ని ఎంచుకొని ఆ స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి అవన్నీ తీసుకొని రావాలంటే సమయం కూడా పడుతుంది. నిస్సందేహంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామాలు కనుక మీరు గమనిస్తూ ఉంటే ఎక్కడైనా సరే 4వ తారీఖు ఫలితాలు వచ్చినాయి, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది, ఈరోజు 6వ తారీఖు. ఒకసారి మీరు చూసుకోండి, ఈ రోజుకి 25 రోజులు. ఈ 25 రోజుల్లో ఎన్ని జరిగినాయి మీరు ఒకసారి చూడండి. నిన్నగాక మొన్న 3 రోజులు కేంద్రం పెద్దల దగ్గరికి వెళ్తే గతంలో ఎట్లా ఉండేది, ఈరోజు ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని పనులకి వాళ్ళు అనుమతులు ఇచ్చారు ఈరోజు ఎంత. ఇప్పుడు నిన్నగాక మొన్న వాళ్ళు మచిలీపట్నంలో 60,000 కోట్ల రూపాయలకి హెచ్పిసిఎల్ అక్కడ కార్యాలయం ప్రారంభించడం కోసం, సంస్థను ప్రారంభించడం కోసం కేటాయించారు. ఒకసారి ఆలోచించండి, ఇది గతంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఇదే వరవడి కనుక కొనసాగితే మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఒకసారి కూడా మనం ఆలోచించుకుంటే చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇందుకే కదా అమెరికా నుంచి వచ్చి కోమటి జయరామ్ గారు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి మన రాష్ట్రం, మన పిల్లలు, మన గ్రామం, మన బంధువులు వీళ్ళందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా 1947 గురించి నాకు తెలియదు, పెద్దవాడు ఎవరు ఉంటే వాడు చెప్పాలా. 1947కు ముందు స్వతంత్రం గురించి ఏ విధంగా అయితే పోరాడారో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాంటి అరాచకం అంతకంటే ఘోరాది ఘోరంగా జరిగితే ప్రజలు మిన్నకుండి ఎవరు కొట్టవలేదు కదా, తిరగబడి ఎవరిని చంపలేదు కదా. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా ఈరోజు ఏ విధంగా అతన్ని ఇంటికి పంపించారో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి జరిగే పరిణామాలన్నీ ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. మన ఆశయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఆశయంతో ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రేపు పొద్దున భావితరాల భవిష్యత్తు గురించి ఎలాంటి అయితే నిర్ణయాలు తీసుకుంటాడో, కొన్ని ఏదన్నా పొరపాట్లు ఉంటే అంటే ఇక్కడ అందరికీ సవినయంగా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక్కసారి మేము చెప్పేది ఏదన్నా మీరు అపాత్ర అంటే వేరే విధంగా భావించొద్దండి.